హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది 2025కి సంబంధించిన నోటిఫికేషన్. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం 153 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. డైరెక్ట్ ఎంట్రీ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు ఇన్ ఐఏఎఫ్ లో ఇది 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అలాగే వేకెన్సీ విషయానికి వస్తే చూడొచ్చు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఈ ఎయిర్ కమాండ్ డిఫెన్సింగ్ లో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్టు, కుక్కు, స్టోర్ కీపరు, కార్పెంటరు, పెయింటరు. ఇంకా చూడొచ్చు ఇక్కడ ఈ ఈ బెటాలియన్ లో ఎన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వేకెన్సీ విషయానికి అయితే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన మీరు టోటల్ 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎల్డీసీ వచ్చేసి యూఆర్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకు 2, ఇంకా ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1. ఇంకా మిగిలిన పోస్టులు కూడా ఇక్కడ చూడొచ్చు ఎన్ని భర్తీ చేస్తున్నారు మొత్తము ఏ డివిజన్ లో అని చూడొచ్చు. అలాగే ఎయిర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తర్పూర్ అస్సాంకి సంబంధించినటువంటి బెటాలియన్లకు వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ పోస్టులు వచ్చేసి ఓన్లీ యూఆర్ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకు ఎలాంటి వేకెన్సీ అయితే లేవు. అలాగే వెస్టర్న్ కమాండ్ లో చూడొచ్చు ఎయిర్ కమాండింగ్ ఆఫీసర్ అంబాలా నుంచి హర్యానాలో ఉంటుంది. ఇది హిందీ టైపిస్ట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అది యువర్ కేటగిరీలో మాత్రమే. మిగిలిన వరకు ఎలాంటి వేకెన్సీ అయితే లేవు. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ కమాండ్కి వచ్చేసి చూడొచ్చు ఎయిర్ కమాండింగ్ ఆఫీసర్ ఫ్రమ్ ఢిల్లీకి సంబంధించిన బెటాలియన్కి వచ్చేసి ఇది ఎల్డీసీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు యూఆర్ వాళ్ళకు జనరల్ వాళ్ళకు వచ్చేసి 2 అయితే ఉన్నాయి. ఇంకా అలాగే ఓబీసీ వాళ్ళకు ఒకటైతే ఉంది. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్స్ విషయానికి వస్తే చూడొచ్చు ఆల్ పోస్టులకు కలిపి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి అలాగే ఇంకా శాలరీ విషయానికి వస్తే చూడొచ్చు పే స్కేల్ లెవెల్ 2 శాలరీ అయితే ఇస్తారు. ఎవరికంటే లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్ ఫర్ ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్ ఫర్ 1 మినిట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే హిందీ టైపింగ్ వచ్చేసి 30 వర్డ్ ఇన్ 1 మినిట్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హిందీ టైపిస్ట్ పోస్ట్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా లెవెల్ 2 పే స్కేల్ కింద అయితే మీకైతే శాలరీ అయితే ఉంటుంది. 12th క్వాలిఫికేషన్ కలిగి ఉండి సేమ్ పైన చెప్పినట్ల క్వాలిఫికేషన్ అయితే ఉంది దీనికి కూడా. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టోర్ కీపర్ దానికి కూడా చూడొచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఇంకా వేరే ఏం అవసరం లేదు. వీళ్ళకి లెవెల్ 2 కింద అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వచ్చేసి చూడొచ్చు లెవెల్ 2 కింద అయితే వాళ్ళకి శాలరీ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటుంది. మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్ ఫీల్డ్లో. ఇంకా కుక్ పోస్ట్కి వచ్చేసి చూడొచ్చు ఇది 10th పాస్ అయితే సరిపోతుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. విత్ క్యాటరింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇంకా అలాగే పెయింటర్ విషయానికి వస్తే చూడొచ్చు ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. మిగిలిన ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇంకేం అవసరం లేదు పెయింటర్కి వచ్చేసి. ఇంకా కార్పెంటర్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండి అలాగే ఏదన్నా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అంటే ఐటీఐ లాంటి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. విత్ స్కిల్డ్ అయితే కలిగి ఉండాలి. హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా మిగిలిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాండ్రీ మ్యాన్ వచ్చేసి చూడొచ్చు 10th క్లాస్ పాస్ అయితే ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి యూనిఫామ్లో ఇస్త్రీ చేయడంలో. ఇంకా నెక్స్ట్ మెస్ స్టాఫ్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. విత్ వాషర్ మ్యాన్గా అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా ఎంటీఎస్కి వచ్చేసి మీకు తెలుసు ఆల్రెడీ ఎంటీఎస్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏముంటుంది అనేది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మిగిలిన ఏం అవసరం లేదు. ఇంకొచ్చేసి
వాచర్స్ వచ్చేసి ఎంత 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి విత్ ఏం అవసరం లేదు. దీనికి లెవెల్ 1 పే స్కేల్ సాలరీ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే చూడొచ్చు. అన్ని ట్రేడ్‌లకు ఓన్లీ ఒక ఎగ్జామ్, రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే స్కిల్ టెస్ట్ ఉన్న వాటికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సిలబస్ విషయానికొస్తే చూడొచ్చు. ఇక్కడ మనకు ఎల్‌డీసీ హిందీ టైపింగ్ ఎవరికైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అనే 4 సబ్జెక్టుల క్వెషన్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగిలిన అన్ని పోస్టులకి ఎంటీఎస్, ల్యాండ్ మెన్ స్టాఫ్ ఈ పోస్టులకొచ్చేసి సిలబస్ చూడొచ్చు. ఎగ్జామ్ సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా క్వెషన్ పేపర్ గిట్ట చూడొచ్చు. హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది. కేవలం సింగిల్ బేస్డ్ ఎగ్జామ్ రిక్రూట్‌మెంట్ అని మనం చెప్పొచ్చు. ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులొస్తే వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ పెట్టి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంక స్కిల్ టెస్ట్ అంటే మనకు ఏవే పోస్టులు అంటే ఎల్‌డీసీ వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మిగిలిన వాళ్ళకు ఏం అవసరం లేదు. ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఆఫ్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ చేస్తున్నారో ఇక్కడ నోటిఫికేషన్‌లో ఒక పేరా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. దాన్నైతే మీరు ఫిలప్ చేసి దీనంట ఇంకా అన్ని సర్టిఫికేట్‌లు ఇక్కడున్న సర్టిఫికేట్‌లన్నీ పంపాల్సి ఉంటుంది. ఇంగా మన పోస్టల్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన మీరు ఈ పోస్ట్‌లకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైనా పోస్ట్ నంబర్ రాసి ఆ ఫామ్‌లో పోస్ట్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఫిలప్ చేసి మీకు సంబంధిత పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఈ అడ్రస్‌కైతే మన అప్లికేషన్ ఫార్మ్ అయితే పంపాల్సి ఉంటుంది. వాళ్ళ అప్లికేషన్ ఫార్మ్‌ని షార్ట్ లిస్టింగ్ చేసి ఎవరికైతే రిటర్న్ టెస్ట్‌కి అడ్మిట్ కార్డ్ అయితే పంపడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి విధానము. అంతే. ఇంకేమైనా డౌట్‌లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.